హలో హాయ్ అందరికీ నమస్తే. మార్నింగ్ న్యూస్ మన ముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి. ఈరోజు మెయిన్ హెడ్లైన్స్ని అయితే కొన్ని పేపర్లను దిశ, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ హెడ్లైన్స్ కనుక చూసుకొని ఈ వీడియో చూసినట్లయితే మనకు 3 పేపర్లలో కామన్ కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మరి తన ఒక మీటింగు, కార్యకర్తల మీటింగు, ప్రజాప్రతినిధుల మీటింగ్ అరేంజ్ చేసి కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ను అన్ని పేపర్లు కూడా ప్రచురించడం జరిగింది. అందులో మెయిన్ కంటెంట్ ఏంటంటే దిశ హెడ్లైన్ కనుక చూసినట్లయితే మాతో టచ్లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని దిశ హెడ్లైన్గా చెప్పింది. తర్వాత ఆంధ్రజ్యోతి కూడా సేమ్ మాతో టచ్లో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి ఆంధ్రజ్యోతి కూడా అదే హెడ్లైన్ పెట్టింది. ఈనాడు వచ్చేసరికి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి అనే ఒక హెడ్లైన్ రూపంలో పెట్టింది. అంటే ఏంటంటే 105 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్నే బీజేపీ గవర్నమెంట్ కూల్చడానికి ప్రయత్నం చేసింది. కేవలం 60-65 సీట్లున్న కాంగ్రెస్ను కూల్చదా అని కేసీఆర్ చేసిన కామెంట్స్ను అన్ని పేపర్లు ప్రచురించడం జరిగింది. దీంతోపాటు అంటే ఇక్కడ ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది పోయినోళ్ళు కూడా మళ్ళీ తిరిగి వద్దామనుకుంటారు. ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి కేసీఆర్ హితవు పలికి అంటే ఒక హెచ్చరిక చేసినట్టు అన్ని పేపర్లు రాయడం జరిగింది. తర్వాత పరిస్థితి ఎట్లా మారుతుందో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని అందరికీ సూచన చేసిండు. దీంతోపాటు 17 మంది బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీఫామ్ అందజేస్తూ 95 లక్షల చెక్కును కూడా ప్రచార పర్వానికి గాను 95 లక్షల చెక్కును అందిస్తూ ఈ ఎన్నికల తర్వాత గతంలో ఉద్యమ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎలా మీరు చూశారో రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్ను మళ్ళీ ఆ విధంగా చూస్తారు. తెలంగాణ ప్రజల కోసం నేను మళ్ళీ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇచ్చిన కామెంట్స్ను 3 పేపర్లు కూడా మనకు కంటిన్యూగా రాయడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి అంటే ఇదే కంటిన్యూ పేపర్ కనుక చూసినట్లయితే నిన్న జరిగినటువంటి ఏదైతే మన నామినేషన్ల పర్వం తెలంగాణ రాష్ట్రంలో నిన్న స్టార్ట్ అయితే దిశ కనుక చూస్తున్నట్లయితే ఫస్ట్ డేనే 48 మంది నామినేషన్లు ఇవ్వడం జరిగిందట. తర్వాత ఈనాడు పేపర్ చూస్తే నామినేషన్ల కోలాహలం షురు అని చెప్పేసి అది కూడా రాయడం జరిగింది. మొత్తం మీద బీజేపీ నుంచి వెళ్ళి డీకే అరుణ, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు లాంటి ప్రముఖులు నిన్న నామినేషన్ వేయడం జరిగింది. కాంగ్రెస్ నుంచి వెళ్ళి మల్లు రవి, నీలం మధు, సురేష్ శెట్కర్ లాంటి వాళ్ళు కూడా రావడం జరిగింది. మొత్తం 48 మంది నిన్న నామినేషన్లు వేశారు. మరొక అంశం కనుక చూసుకున్నట్లయితే ఇక ఈ దిశలోని కొన్ని హెడ్లైన్స్ కనుక చూసుకుంటే ఈటెల రాజేందర్ చేసిన కామెంట్లు కనుక చూస్తే రాష్ట్రంలో ఆల్రెడీ బీజేపీకి మంచి ఫామ్ ఉంది. నా యొక్క సెగ్మెంట్లో కరీంనగర్ ఎంపీగా నన్ను ప్రజలు ఎప్పుడో గెలుపు దిశగా డిసైడ్ అయ్యారు. ప్రతిపక్షంలో ఎవరు ఉండాలనే కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్లాడుకుంటున్నాయని చెప్పేసి మన బండి సంజయ్ గారు చేసిన కామెంట్ కూడా చేయడం జరిగింది. తర్వాత మన కిషన్ రెడ్డి చేసిన కామెంట్లు కూడా చూసుకున్నట్లయితే నేను రాష్ట్రానికి ఎంతో సేవ చేశా, దాదాపు కొన్ని వేల కోట్లను నేను ఇక్కడికి అభివృద్ధి రూపంగా తీసుకొచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నడూ కూడా నన్ను ఒక మంత్రికి ఇచ్చిన గౌరవం నాకు ఇవ్వలేదు, కేసీఆర్ గారు నన్ను అనరాని మాటలు అన్నారని చెప్పేసి బీజేపీ నుంచి ఈ కామెంట్లు చూడడం జరిగింది. మళ్ళీ ఒకసారి 3 పేపర్లు వచ్చిన కంటెంట్ను కనుక కామన్ కంటెంట్ను కనుక చూసుకుంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కేరళలో పర్యటించడం జరిగింది. ఎన్నికల ర్యాలీ సందర్భంగా అక్కడ పర్యటిస్తూ ఒక కామెంట్ చేయడం జరిగింది. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయ్ కమ్యూనిస్టు కాదు, ఒక కమ్యూనలిస్టు అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడుండే ఒక కామెంట్ చేశాడు. ఎందుకయ్యా అంటే బంగారం స్మగ్లింగ్ కేసులో పినరయ్ విజయన్ కుటుంబము, పినరయ్ విజయన్ పాత్ర ఉందని చెప్పేసి కేసు ఒకటి జరిగింది కాబట్టి అందులో చిక్కులు రాకుండా ఉండడానికి నరేంద్ర మోడీతో రహస్య ఒప్పందం పెట్టుకోని చెప్పింది. అలాంటి అతడు కమ్యూనిస్టు కాదని కమ్యూనలిస్ట్ అని చెప్పేసి మరి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ను ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 10 ఏళ్లలో ఏం చేశారు అని ఆంధ్రజ్యోతి ఇదే హెడ్లైన్ ప్రచురించడం జరిగింది. ఎందుకు బీజేపీకి ఓటేయాలి, 10 ఏళ్లలో ఏం చేశారు అని చెప్పేసి అదే కేరళ వేదిక నుంచి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లను ఆంధ్రజ్యోతి హెడ్లైన్ రూపంలో ప్రచురించడం జరిగింది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే మరి నిన్న దాదాపు ఇంకా కొంచెం ఈ వాతావరణాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది 6-7 జిల్లాల్లో 45 డిగ్రీల పైనే ఉందట. వాస్తవానికి నేనున్న ఏరియాలో కూడా చాలా వేడిగా ఉంటుంది. గతంలో ఎప్పుడు చూడని విధంగా మరి ఎండ తీవ్రత అనేది ఉంది. ఒక 5 నిమిషాల ఏదన్నా పని మీద బయటకు వెళ్తేనే కనీసం అక్కడ నిలబడడానికి ఓపిక లేనంతగా మనకు ఇరిటేట్ కావచ్చు, లేకుంటే ఓపిక లేకుండా మరి అంత వేడి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి పనులు ఉంటేనే బయట తిరగండి.
లేకుంటే హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ మంచిగా డీహైడ్రేషన్ కాకుండా ఎక్కువ వాటర్ తీసుకోవాలని అందరికీ కోరుకుంటున్నాము. దీంతోపాటు ఇంకా మెయిన్ అన్ని ప్రధాన వార్తలలో చాలా కంటెంట్ రావడం జరిగింది. అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చిన సపరేట్ కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే తుమ్మల నాగేశ్వరరావు గారి మీద మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దాడికి ఒక స్కెచ్ అయితే జరిగిందట. ఆ కుట్ర కోణము మరి అప్పుడు ఎందుకు అమలు కాలేదో కానీ ఇప్పుడు దానికి సంబంధించిన కోణం అయితే బయటపడ్డాయని చెప్పేసి ఆంధ్రజ్యోతి సపరేట్గా ఒకటి ప్రచురించడం జరిగింది. దీంతోపాటు ఇంకా కొన్ని మెయిన్ హెడ్డింగ్స్ అయితే మనకు చాలా రావడం జరిగింది. సమయాభావం వల్ల అన్నీ చెప్పలేకపోతున్నాను. ముఖ్యంగా ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఈరోజుకు ఒక స్పెషల్ ఏంటంటే భారతదేశ ప్రధానమంత్రిని డిసైడ్ చేసేటటువంటి భారత లోక్సభ ఎన్నికలు ఈరోజు 7 దశల్లో మన భారతదేశంలో పోలింగ్ జరుగుతుంటే ఈరోజు మొదటి దశ ఈరోజు స్టార్ట్ అవుతుంది. 102 మంది అభ్యర్థులు తమ భవిష్యత్తును ఈరోజు పరీక్షించుకోబోతున్నారు. కాబట్టి అందరికీ అంటే సజావుగా జరగాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇదే ఎన్నికలకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టు మరి ఈసీ ఎలక్షన్ కమిషన్కు మధ్య జరిగినటువంటి ఒక విచారణకు సంబంధించినటువంటి హెడ్లైన్ కనుక మనం మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్లో కొన్ని అవకతవకలు ఏమన్నా జరుగుతున్నాయని చెప్పేసి పిటిషనర్ వేసిన దానిపై విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు దానికి సంబంధించిన సంభాషణ కనుక చూసుకున్నట్లయితే మరి ఓటేసిన తర్వాత స్లిప్ అనేది ఒక బాక్స్లో పడతాయి కదా, ఆ స్లిప్ అనేది ఓటర్కి ఇస్తే ఏమవుతుంది అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఈసీ తరపున న్యాయవాది ఏం చెప్పిందంటే ఒకవేళ ఆ స్లిప్ కనుక ఓటర్కి ఇచ్చినట్లయితే అది ఓటరు గోప్యతకు భంగం. ఎందుకంటే అతను ఇష్టపూర్తిగా ఒక ఓటేస్తాడు, కానీ బయట తన కులం వారు కావచ్చు, లేకుంటే ఆర్థిక డబ్బుల పరంగా కావచ్చు, లేకుంటే ఒక సామాజిక పరంగా కావచ్చు, ఏదైనా ప్రలోభాలకు గురి చేసినప్పుడు ఆ ప్రలోభాలకు తగ్గకుండా తన ఇష్టానుసారంగా ఓటేసినప్పుడు మరి ఆ ఓటర్ స్లిప్ను కనుక బయటికి తీసుకెళ్ళినట్టయితే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో మనం ఊహించలేం. కాబట్టి ఓటరు యొక్క తన గోప్యతకు భంగం ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఆ స్లిప్ ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ స్లిప్ ఇవ్వడం కుదరదు, అసాధ్యం అని చెప్పింది. అదేవిధంగా ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా అసాధ్యమే. ఎప్పుడు కూడా స్లిప్లకును ఓటర్ల ఈవీఎంలో వచ్చిన ఓటర్ సంఖ్యకు ఎన్నడూ తేడా రాలేదని కూడా స్పష్టం చేసింది సుప్రీంకోర్టుకు. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఈ ఎన్నికలు అనేది చాలా పవిత్రమైనది, మీరు ఖచ్చితంగా సమగ్రంగా అంటే ఎటువంటి నిష్పక్షపాతంగా నిర్వహించాలని చెప్పేసి ఒక సూచన అయితే చేసింది. సో ఇలాంటి వార్తలు అనేది కొన్ని మెయిన్ హెడ్లైన్స్ రూపంలో వచ్చింది. అయితే మనం చాలానే ప్రిపేర్ అయినప్పటికీ కూడా సమయాభావం వల్ల మరి అన్ని వార్తలను మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాను. రోజుకు కొంత ఇంప్రూవ్ అవ్వకుంటూ మీ యొక్క సహాయ సహకారాలు అంటే మీ యొక్క వీడియో చూసి కొంచెం నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ను మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ప్రేరణ నన్ను మరింత ఎఫెక్టివ్గా అంటే ఇంకా మంచి ఎక్విప్మెంట్స్ తెచ్చుకొని మంచి ఎఫెక్టివ్గా మీ ముందుకు ఈ యొక్క వార్తలనే కాదు సైబర్ క్రైమ్ మీద జరిగేటటువంటి అవగాహన వీడియోలు కానీ ఇంకా వేరే ఒక మంచి అంటే జాతీయ నాయకుల యొక్క జీవిత చరిత్రలకు సంబంధించిన విషయాలు కానీ లేకుంటే జనరల్గా జరిగేటువంటి అంశాలపై కానీ మంచి వీడియోస్ను మీ ముందుకు తీసుకొస్తాను. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.